అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గతంలో కుక్కడపల్లిలో ఏదైతే సహస్ర కేసు అయితే చూసామో అది మరొక చిన్నారి మరణం సంభవించింది. ఏదైతే హైదరాబాద్లో ఉన్న మదన్నపేట పోలీస్ స్టేషన్లో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఏదైతే మనం విజువల్లో చూస్తున్నాం, ఈ వాటర్ డ్రమ్ సంప్ ఏదైతే ఉందో ఇదే వాటర్ ట్యాంక్ లోపల చిన్నారి మృతదేహం 7 సంవత్సరాలు ఉన్న ఆ చిన్నారి మృతదేహాన్ని అయితే పోలీసులు వెలికి తీయడం జరిగింది. సో తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన 7 ఏళ్ల బాలిక మృతి చెందడం జరిగింది. సో మదన్నపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే సుమయ్య 7 సంవత్సరాల చిన్నారి మంగళవారం తల్లి షబానా బేగంతో కలిసి చవాన్ ఏకానా మసీద్ వద్ద ఉన్న అమ్మమ్మ ఇంటికి అయితే రావడం జరిగింది. సో రాత్రి 7 తర్వాత కనిపించకపోవడంతో అంతటా వెతికారు. సో బుధవారం ఇంటిపై ట్యాంకులో శవమై తేలి కనిపించింది. సో ఆమె చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయి. సో వీధుల్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ పరిశీలించగా చిన్నారి బయటకు వెళ్ళినట్లు లేదు, అండ్ ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లేదు, బయట ఎక్కడికో వచ్చినట్లేదు. సో ఇక్కడే ఎవరి మీద స్థానికంగా ఉన్న వారి మీద అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉంది. సో కంప్లీట్గా ఏదైతే విజువల్లో చూస్తూ ఉన్నామో మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెతకడం జరిగింది. చుట్టూ కూడా మంగళవారం రాత్రి కనిపించకపోయేసరికి మొత్తం వీధులంతా వెతికారు. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో పోలీసులు చొరవ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కంప్లీట్గా ఆ సీసీ కెమెరాలన్నీ కూడా ఎంక్వైరీ చేయగా ఎక్కడ పాప బయటికి వెళ్ళినట్లేదు, వచ్చినట్లేదు. కానీ మొత్తం మీద వెతకగానే ఏదైతే మనం సంపు చూస్తా ఉన్నాం ఆ సంపులో పాప బాడీ దొరికింది. 2 చేతులు కూడా వెనక్కి కట్టేసి పాప బాడీని అందులో పడేయడం జరిగింది. సో కంప్లీట్గా బాడీని అయితే పోలీసులు రికవరీ చేసుకొని పోస్ట్ మార్టంకి అయితే హాస్పిటల్ తరలించడం జరిగింది. సో పోస్ట్ మార్టం తర్వాత ఇంకేమైనా ఒంటి మీద గాయాలు ఉన్నాయా లేదా, బాడీలో పాపపై విషప్రయోగం జరిగిందా అనే దానిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రైట్, ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుకు సమీపంగా స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని ఏం జరిగిందో. भैया बताओ क्या हुआ, कल रात कब पुलिस आया, कब बॉडी निकल दिया? बॉडी जो है ना पुलिस वाले मादनापेट पीएस वाले जो है ना आए थे। आने के बाद में जो है ना 2 दिन से तो सर्च कर रहे थे, 24 आवर्स सर्च करने के बाद में भी बच्ची नहीं मिली थी। हर जगह का पूरा याकुतपुरा, मादनापेट, चंचलगुड़ा का कैमरे चेक करे, लेकिन जो है ना वहाँ पर बच्ची नहीं मिली। उसके बाद में घर में ही सर्च करेंगे बोल करके पुलिस की टीम जो है ना घर पूरा सर्च करे। सर्च करने के बाद में घर की ही ऊपर की 2000 लीटर्स का टैंकी है, उस टैंकी में बच्ची पाई गई, उसमें मिली बच्ची। जब तक के बच्ची डेथ हो गया था, ऑलरेडी 24 आवर्स हो गए थे। अब घर वालों पर ही शक किया गया है, लेकिन पुलिस वाले इन्वेस्टिगेशन कर रहे हैं। उसके बाद में क्या होगा, रिपोर्ट आने के बाद पता चलेगा कि असल माजरा है क्या, मर्डर है क्या है, मालूम पड़ेगा। बच्चे का हाथ भी ऐसे पीछे लगा के कर दिया, कोई वो बाहर वाला कर दिया, अंदर से कोई आया, कौन सा डाउट क्या है होता? अब इतने बाहर वाले का तो मुश्किल है घर में आना, क्यों बोल तो घर आना, उतनी दूर जाना, बाहर वाले का तो काम हो नहीं सकता। अब मे भी पुलिस जो है ना उसके ऊपर इन्वेस्टिगेशन कर रही है और लोगों को जो है ना पूछताछ चल रही है। हो सकता है पूछताछ के बाद में जो है बच्चों को वो टाइम में बच्चों को देखा, बॉडी निकालने समय में आप देखा? हाँ वीडियो निकाले थे, वीडियो देखे, वो बच्ची को देखे। बच्ची टोटली जो है ना वाइट हो गया था पूरा। पुलिस ने कहा कि पोस्टमार्टम कंपलसरी है बोल करके उस्मानिया हॉस्पिटल को लेकर के गए। अभी पोस्टमार्टम रिपोर्ट आया नहीं। यही होता और देखने के आया बच्चे या फैमिली और रिलेटिव्स घर को आया, यहाँ भी रहता? नहीं यहाँ पे रहते। उनके एक्चुअल जो है ना ये घर वाले जो आंटी है उनके नानी होना बच्ची को। तो शायद मैं भी छुट्टियों में आए थे, तो छुट्टियां गुजारने के लिए आए थे, उसी दौरान ये किस्सा हो गया। अब पुलिस के ऊपर है कि जो है ना इन्वेस्टिगेशन के बाद में क्या रिपोर्ट आएगी, जब मालूम पड़ेगा पूरा डिटेल्स। मैं भी आज आना चाहिए पुलिस का रिपोर्ट। రైట్, ఇది విన్నారు కదా. ఏదైతే మనం స్థానికంగా చూస్తున్నామో ఒక 7 ఏళ్ల చిన్నారిని, 7 సంవత్సరాల చిన్నారిని అంత పగలుంటే మాత్రం, ఎంత కక్ష ఉంటే మాత్రం చేతులు విరిచి వెనక్కి కట్టేసి ఇలా మొత్తం 2 చేతులు కట్టేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేయడం జరిగింది. సో ఏదైతే ఇల్లు చూస్తూ ఉన్నామో మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ఇల్లు ఆ ఇంట్లోనే ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఆ వాటర్ ట్యాంక్లో పడేయడం జరిగింది. సో వాటర్ ట్యాంక్లో ఏదైతే పాప మిస్సింగ్ కేసు అయిందన్నప్పటి నుంచి కూడా చుట్టూ కూడా ఇక్కడున్న స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఒక స్థానికంగా మనం చూసుకుంటే అక్కడ ఒక షాప్కి ఒక సీసీ కెమెరా అయితే ఉండడం జరిగింది. ఒక షాప్కి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఏదైతే ఆ విజువల్లో
పోలీసులు అయితే వెతకడం జరిగింది కంప్లీట్గా కూడా. ఇదంతా కూడా ఏరియా కానీ ఇది ఏరియా అంతా కూడా జల్లెడబట్టడం జరిగింది. గత 24 అవర్స్ అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎక్కడ కూడా పాప ఆచూకీ లభ్యం కాలేదు. సో లభ్యం కాకపోవడంతో పోలీసులు ఏదైతే ఇంట్లోనే వెతికితే ఏమైనా క్లూస్ దొరికే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఏదైతే ఈ ఇల్లు ఏదైతే ఉందో మనకి స్థానికంగా చూస్తున్న ఈ గల్లీ కానీ చుట్టుపక్కల ఇల్లులు కానీ పైన అన్ని చూస్తున్న క్రమంలో ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ ఏదైతే భారీ డ్రమ్ ఏదైతే ఉందో ఆ భారీ డ్రమ్లో పాప మృతదేహం లభించింది. చేతులు వెనక్కి విరిచి తాడుతో కట్టి పడేశారంటే అది ఇంట్లో ఎవరు చేసి ఉంటారు అనేది పోలీసుల అనుమానంలో. పాప బయటికి వచ్చినట్టుగా లేదు సీసీ కెమెరాలో, పాప బయటికి వచ్చింది లేదు, విజువల్లో లేదు, అండ్ ఇంట్లో బయట నుంచి లోపలికి వెళ్ళినట్టుగా లేదు. సో కంప్లీట్గా పాప ఇంట్లోనే ఉంది. ఏదైతే గురుమూర్తి కుక్కర్ కేసులో భర్త బయటికి వెళ్ళి వస్తా ఉన్నాడు కానీ భార్య బయటికి రాలేదు. సో ఆ కోణంలో ఇంట్లోనే సర్చ్ చేస్తారు పోలీసులు. ఇదే విధంగా పాప బయటకు వచ్చినట్టు ఎక్కడ విజువల్లో లేదు. సో ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే మాయమైపోయింది. సో ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారా, ఈ బంధువులు ఎవరైనా చేసి ఉంటారా అనే దానిపై అనుమానం వ్యక్తం అవుతోంది. సో పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్థానికంగా అయితే ఇది ఒక కలవరపరుస్తూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే 7 సంవత్సరాల చిన్నారిని చంపే అవసరం ఎవరికి ఉంటుంది? 7 సంవత్సరాల పాపని చంపాల్సిన అవసరం పగలు పంతారులు ఉంటే పెద్దవారితో చూసుకుంటారు కానీ 7 ఏళ్ల చిన్నారిని దారుణంగా హింసించి చేతులు వెనక్కి విరిచి సంపులో వాటర్ డ్రమ్ములో పడేశారండి. ఎంత కిరాతకులు. చుట్టూ కూడా జనవాసాలు ఉండే ఏరియా కంప్లీట్గా కూడా చిన్న నివాసాలు, చిన్న ఇల్లులు, ఒకటే ఫ్లోర్, కింద షట్టర్స్ ఉన్నాయి, పైన ఒక ఫ్లోర్ చిన్న నివాసం ఉంటా ఉన్నారు, పైన ఒక ఫ్యామిలీ ఉంటా ఉంది. ఇదంతా కూడా చుట్టాల ఇంటికి వచ్చింది అమ్మాయి. ఏదైతే తన తల్లి షబీనా బేగం అండ్ పేరెంట్స్ కూడా స్టిల్ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. సర్చ్ ఆపరేషన్ ఉన్నప్పుడు టైంలో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. సో ఆ పేరెంట్స్ తల్లిదండ్రులు తరపున ఎవరైనా బంధువులు అఘాయిత్యం చేస్తుంటారు లేకపోతే ఇంకెవరైనా చేస్తుంటారు అనేది అనుమానం వ్యక్తం అవుతా ఉంది. సో చుట్టూ కూడా ఒకసారి మనం వెనక విజువల్లో చూసుకోవచ్చు. అందరూ కూడా గుంపు కూడా అందరూ కూడా क्या हुआ भाई आपको क्या हुआ कैमरा చెప్పు क्या हुआ आपको अपना प्रॉब्लम बताओ क्या हुआ ఏం లేదు అన్న చెప్పనా మీకు ఏమవుతుందా పాప పడొచ్చి ఉంది ఎందుకు వీడియో తీయొద్దు అంటున్నావు వెనక్కి నెట్టేస్తున్నావు ఎందుకు అట్లా సీసీ కెమెరాలు ఉంది కదా ఎందుకు నెట్టేస్తున్నావు మమ్మల్ని क्यों बाहर निकाल रहे हमको घर से ऊपर लेके जाके बतलाना जी तुम आओ घर ऊपर इकड़ कर तो नीचे आओ बोल रहे ना क्या हुआ बच्चे को कौन मार दिया बताओ आपको कोई मालूम मेरे को नहीं मालूम कुछ भी फिर भी बोल रहा हूँ दोस्त है बोल के बोला मीडिया रिकॉर्ड बोलना मीडिया में मीडिया रिकॉर्ड कर रहे हैं ना क्यों बंद आपको डिस्टर्ब कर रहे हैं तुम अम्मा को डिस्टर्ब कर रहे ना घर में लेडीज थे घुसे ना जी अंदर बाहर गेट के पास लेडीज करने घुसे ना अंदर बाहर गेट तुम घुसे ना कट करके रील जोड़ते ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ స్థానికంగా ఉన్నవారు కూడా ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు రికార్డ్ చేయకుండా ఇది స్థానికంగా ఉన్నవారు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు రికార్డింగ్ చేస్తూ ఉంటే కొంతమంది వారు స్థానికంగా ఉన్న వాళ్ళే డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు సో దీని కేసుపై భిన్న అభిప్రాయాలు భిన్న కోణాల్లో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో పాపని ఎవరు చంపారనేది ఇంకొక మిస్టరీగానే మిగిలిపోయింది ఇంకెవరు చంపారు ఎందుకు చంపారని దానిపై ఇంకా స్పష్టత రాలేదు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ కెమెరా జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్ ఆర్టీవీ హైదరాబాద్ మదనపేట తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది